జడ్చర్ల బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో జరిగిన ఘటన మనసును కలిచివేసిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని, దీంట్లో అధికారులను సస్పెండ్ చేయడం సరైంది కాదని చెప్పారు. పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో వైద్య ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించేవారమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన గాడి తప్పిందంటున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. బాదేపల్లి ఆసుపత్రిలో అవమానీయ ఘటన చోటు చేసుకుంది. ఒక డెడ్ బాడీ కుక్కలు పీక తిన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది అందరినీ కూడా కలిచివేస్తుంది. ప్రజెంట్ గా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అక్కడ విజిట్ చేయడం జరిగింది. ప్రజెంట్ గా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఇన్సిడెంట్ ఎలా చూస్తారు? ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరం, అత్యంత దారుణమైన ఈ సంఘటన. ఇది ఒక జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేగా తల వంచుకుంటారు, సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఇలా ప్రపంచం ముందల జడ్చర్ల దోషిగా నిలిచింది. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలి. మరి ఏదో అధికారుల మీద చర్యలు చేపట్టమని చెప్తా ఉన్నారు కమిషనర్ గారు. దీంట్లో అధికారులది కేవలం 10% బాధ్యత. ఇది పూర్తిగా నాయకుల నిర్లక్ష్యం, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇది మరి ఇక్కడ మంత్రిగా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మంత్రుల నిర్లక్ష్యం ఇది. మరి ఇవన్నీ కూడా వాళ్ళే బాధ్యత వహించాలి. మీరు స్వయంగా మార్చరీని విజిట్ చేశారు. అక్కడ సిచ్యువేషన్ చూసి అక్కడ మార్చరీలా లేదు. అక్కడ ఏవి ఫ్రీజర్స్ కానీ ఏవి కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. కుక్కలు లోపలికి వెళ్ళి శవాన్ని పీక తినే సిచ్యువేషన్. అసలు ఎక్కడ కూడా అలాంటి ఇన్సిడెంట్స్ చాలా రేర్గా చూస్తున్నాం. సార్, మీరు గతంలో కూడా ఆరోగ్య మంత్రిగా పనిచేస్తారు, ఎట్లా చూస్తారు? అసలు నాకు అర్థం కాంది, షిఫ్ట్ చేయలేని మాట్లాడు. షిఫ్ట్ చేయలే పర్వాలేదు, మరి పాత దాంట్లో ఫ్రీజర్ ఎటు పోయినాయి, టేబుల్స్ ఎక్కడ పోయినాయి, స్ట్రెచర్ ఎక్కడ పోయినాయి, మరి బాడీని కింద వేయాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడ్డది? అంటే ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ చేతగాంతనం. ఇది చాలా దారుణం. మీ హయాంలోనే ఈ ఆసుపత్రి కూడా పూర్తయింది. మార్చరీ కూడా ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం? దీని వెనకాల ఎవరి నిర్లక్ష్యం? అధికారుల నిర్లక్ష్యం ఉందా, లేక రాజకీయ నాయకుల నిర్లక్ష్యం ఉందా? ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నా కదా, మార్చరీ కంప్లీట్ అయ్యి 1.5 year అయింది. డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా 6 months అయిపోయింది. అది హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులది కాదు, నాయకులది బాధ్యత. అధికారుల చేతులు ఏముంటుంది? పాప నాయకులు వచ్చి రిబ్బన్ కట్ చేసినంత వరకు వీళ్ళు ఏం చేయలేరు అధికారులు. మరి నాయకులు వచ్చి మేము వస్తాం అని వాళ్ళు నిర్లక్ష్యం వహించి దాన్ని ఇనాగ్రేషన్ చేయక, దాన్ని ఓపెనింగ్ చేయక ఇప్పుడు అధికారుల మీద దొబ్బితే ఎట్లయితుంది? అధికారులు తప్పేలేదు, దీంట్లో నాయకులదే తప్పదు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజన్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. అసలు రాష్ట్రం కూడా ఈ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి వైపే చూస్తుంది, ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి జిల్లా అయినా, మంత్రి ఇన్ఛార్జ్ అయినా, ఇక వాళ్ళ రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. ఇక మా దాన్ని ఇంకా భయంకరంగా ఉంది. సొంత జిల్లా కాబట్టి ఇంకెక్కువ నిర్లక్ష్యం చేస్తుంది, మనోలే కదా అని. ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతుంది. ఇది ఒక భయంకరమైన పరిస్థితి. 4 అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు. అసలు అధికారులను సస్పెండ్ చేయాలా, ఏం చెప్తారు? మీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ అధికారులను కాదు, నాయకుల మీద చర్యలు తీసుకోవాలి, నాయకులు బాధ్యత వహించాలి. అధికారులది ఏం తప్పు ఉన్నది? తప్పు అంటే 10% అధికారులు ఉండొచ్చు. మీరు అన్ని అరేంజ్మెంట్ చేస్తే, మీరు ఇనాగ్రేషన్ చేసి ఎక్విప్మెంట్ అన్ని సప్లై చేస్తే అధికారులు దాంట్లో వాడుకుంటారు. మీరు అవి ఏవి లేవు కాబట్టి పాత దాంట్లో వాడుతున్నారు. అక్కడ ఏవి ఇవ్వలే, వాళ్ళకి ఫండ్స్ ఉండవు. మరి ఇప్పుడు అంతా మీ నిర్లక్ష్యానికి వాళ్ళని బాల్యం చేస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు నాయకులు ఇనాగ్రేషన్ చేసినంత వరకు అధికారులు ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఆ బిల్డింగ్ వీళ్ళు ఓపెన్ చేయడానికి లేదు, అది పరిస్థితి. పూర్తిగా నాయకుల బాధ్యత. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి అధికారుల నిర్లక్ష్యంతో పాటు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అధికారులను మాత్రం సస్పెండ్ చేయడం కాదు, ఇక్కడ పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ప్రజాప్రతినిధులపై కూడా ఉంది. ఎందుకంటే ఇది చాలా దారుణమైన విషయం. రాష్ట్రంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి అందరూ చూస్తున్న సిచ్యువేషన్ కలిసి ఇలాంటి ఘటన చాలా కలిసివేసింది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి ఘటన పునరావృతం కూడా పురుషుల మాత్రం బాధ్యులపై కఠిన శిక్ష తీసుకోవాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో గురుప్రసాద్, మహా న్యూస్, జడ్చర్ల ఆసుపత్రి నుంచి.